గ్రంథములో నుంచి దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేద్దాం. నెహెమ్యా గ్రంథము మొదటి అధ్యాయము, నెహెమ్యా గ్రంథము మొదటి అధ్యాయము 2-3 వచనాలు మనం చదువుకుందాం. 2-3 వచనాలు. నా సహోదరులలో యూదులలో కొందరు వచ్చిరి, చెరపట్టబడిన శేషములో తప్పించుకొనిన యూదులను గూర్చియు యెరూషలేమును గూర్చియు నేను వారిని అడుగగా, వారు చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశములో బహుగా శ్రమను నిందను పొందుచున్నారు, మరియు యెరూషలేము యొక్క ప్రాకారము పడదోయబడినది, దాని గుమ్మములను నాతో చెప్పిరి. చాలు, దేవుడి మాటను దీవించునుగాక. ఆమె. నెహెమ్యా ఒక ఉద్యోగం చేసుకుంటున్నాడు. ఆయన కోటలో ఉన్నాడు. ఇక్కడ యూదులు చెరపట్టబడినటువంటి వారిగా ఉన్నారు. వారు కొందరు నెహెమ్యా దగ్గరకు వచ్చారట. వస్తే వారి యోగక్షేమాలను నెహెమ్యా అడుగుతున్నాడు. అడుగుతుంటే వారు చెప్పినటువంటి ఆ సమాధానం మనం 3వ వచనంలో చూస్తాం. అక్కడ వారు ఏమని చెప్తూ ఉన్నారంటే, మనము గమనిస్తుంటే వారు మాట్లాడుతున్నారు, ఆ దేశములో బహుగా శ్రమను నిందను పొందుచున్నారు, మరియు యెరూషలేము యొక్క ప్రాకారములు పడదోయబడింది, దాని గుమ్మములు అగ్ని చేత కాల్చబడినవని నాతో చెప్పారు. అక్కడ ఆ ప్రజలు పడుతున్నటువంటి బాధ, వేదన ఏమైతే ఉందో అవన్నీ నెహెమ్యాకి చెప్పారు. ఇప్పుడు నెహెమ్యా చాలా వేదన పడ్డట్టుగా చూస్తాం. అంత మాత్రమే కాదు, ఆయన ఉపవాసం ఉండి మరి దేవుని సన్నిధిలో మరి ప్రార్థన చేస్తున్నాడు కొంతకాలం. ఎందుకని? వారు పడుతున్న ఇబ్బంది, శ్రమ, బాధలు ఆయన చూడలేక వారిని గురించినటువంటి చింత నెహెమ్యా కలిగినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం. అంటే నెహెమ్యా ఏమని ఆశపడుతున్నాడంటే, తప్పనిసరిగా ప్రాంతం వెళ్ళాలి, పడిపోయిన మందిరాన్ని మరలా కట్టాలి, ఎవరు శ్రమలో ఉన్నారో దుఃఖములో ఉన్నారో వారిని ధైర్యపరచాలి, ఓదార్చాలి అనేటువంటి ఆశ నెహెమ్యా కలిగినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం. గమనించండి. అలా అయితే ఒక ఆలోచన తను కలిగి ఉన్నాడు. వెళ్ళి రాజుగారిని అడగొచ్చు, రాజా మరి నాకు మీరు సెలవు ఇవ్వండి, నేను నా పట్టణానికి వెళ్తాను, అక్కడ ప్రజలు బహువ్యాధుల్లో ఉన్నారు అనేటువంటి మాట ఆయన అడగొచ్చు. కానీ రాజుని అడిగేదానికంటే ముందు దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నాడు. ఈ రాత్రి ఈ మాట నేను చెప్పాలనుకుంటున్నాను. మన అవసరతకు ముందు ప్రార్థన ఎంతైనా అవసరం అంటున్నాను, జ్ఞాపకం చేసుకోండి. మన అవసరతకు ముందు ఏం చేయాలి? మనం ప్రార్థన చేయాలి. ఎవరైతే అలా ప్రార్థన చేస్తారో, ఎవరైతే అలా ప్రభు దగ్గర అడుగుతారో, దేవుడు వారి ప్రార్థన ఆలకించి వారికి అద్భుతమైనటువంటి ఆ సమాధానాన్ని దేవుడు దయచేస్తాడని ప్రభు పేరట నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. అతడు రాజుగారి దగ్గర గిన్నె అందించేవాడు. రాజుగారి దగ్గర సెలవు అడగొచ్చు, అయ్యా నేను మా పట్టణం వెళ్ళాలి, మందిరం పాడైపోయింది, ప్రజలు బహు వ్యాధుల్లో ఉన్నారు అని అడగొచ్చు, సెలవు తీసుకోవచ్చు. కానీ రాజుని అడగటానికి ముందు దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నాడు. మనం కూడా మన జీవితాల్లో, మన కుటుంబాల్లో మేలు కలిగి ఉండాలన్నా, మరి మన అవసరాలు తీర్చబడాలన్నా, మన అవసరత తీర్చబడి మనం నడిపించబడాలన్నా మనం ఏం చేయాలంటే ప్రార్థన మనం చేయగలిగిన వారిగా ఉండాలి అని దేవుని పేరట మీకు నేను తెలియచేస్తూ ఉన్నాను. ఏ కుటుంబాలైతే ప్రార్థన చేస్తారో, ఏ వ్యక్తులైతే ప్రార్థన చేస్తారో ఆ కార్యాలను దేవుడు జరిగించి ముందుకు నడిపించేవాడు. దేవునికే మహిమ కలుగునుగాక. మనం 11వ వచన భాగంలో ఒక మాట మనం చూస్తాం. యెహోవా చెవియొగ్గి నీ దాసుడనైన నా మొరను, నీ నామమును భయభక్తులతో ఘనపరచుట, ఆనందించు నీ దాసుల మొరను ఆలకించి ఈ దినమందు ఈ మనుష్యుడు నయందు దయచూపునట్లు అనుగ్రహించమని నిన్ను బ్రతిమాలు కొనుచున్నాను అని ప్రార్థించి తిని. చాలు చాలు చాలు. నెహెమ్యా ప్రార్థన చేస్తున్నాడు. ఏమని? ప్రభువా
నేను రాజుగారి దగ్గరికి వెళ్తాను, రాజుగారిని అడగగా ఆయన నాకేమి ఇవ్వాలి, నేను ఆ పట్టణానికి వెళ్ళటానికి ఆయన నాకు సెలవు ఇవ్వాలి అని ఆలోచన నెహెమ్యా కలిగి ప్రభు సన్నిధిలో ఏం చేస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. నా కార్యాలు సఫలపరచబడాలి ప్రభువా అనేటువంటి ఆలోచన నెహెమ్యా కలిగిన వాడిగా ఉన్నాడు. అలా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మనం కూడా మన జీవితంలో మన దేవుని కార్యాలు చూడాలి అన్నా, దేవుడు మన పట్ల దయగలిగి ఉండాలన్నా మనం కూడా ఏం చేయాలట, ప్రార్థన చేసేవారిగా ఉండాలని ప్రభు పేరట నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. అలాగే నెహెమ్యా ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేయగా దేవుడు నెహెమ్యా ప్రార్థన ఆలకించాడు. నెహెమ్యా చేసిన ప్రార్థన ఆలకించాడు. ఇప్పుడు రాజుగారి దగ్గరికి వెళ్ళాడు. రాజు అడుగుతున్నాడు నెహెమ్యాని, అయ్యా నీకు బలహీనత ఏమి లేదు కదా, నువ్వు ఆరోగ్యంగా ఉన్నావు కదా, మరి ఎందుకు నీ ముఖం అలా ఉంది, ఎందుకలా బాధగా ఉన్నావు, ఎందుకలా వేదనగా ఉన్నావు అని అడుగుతుంటే రాజు రాణి కూర్చున్నగా నెహెమ్యా వారి దగ్గర అడుగుతున్నాడు, అయ్యా నేను నా పట్టణానికి వెళ్ళాలి అనేటువంటి మాట వారితో అంటుంటే, ఎప్పుడు వస్తావు, ఎంతకాలం పట్టుద్ది రావటానికి అడుగుతున్నారు వాళ్ళు. దానికి చక్కటి సమాధానం చెప్తూ 8వ వచనం 2వ అధ్యాయంలో ఒక అద్భుతమైనటువంటి మాట మనం చూస్తాం. పట్టణ ప్రాకారమునకు మందిరముతో సంబంధించిన కోట గుమ్మములకు నేను ప్రవేశింపబో ఇంటికి దూలములు మ్రానులు ఇచ్చినట్లుగా రాజుగారి అడవులు కాయు ఆసాపుకు ఒక తాగి దివుడని అడిగితిని. అలాగున నాకు తోడుగా ఉండి నా కృప చూపుచున్న నా దేవుని కరుణహస్తము కొలది రాజు నా మనవి ఆలకించాను. దేవునికి మహిమ కలుగునుగా. ఇక్కడ పరిశుద్ధ లేఖన గ్రంథాలు మనం చూస్తున్నటువంటి మాట ఏంటంటే, ఎప్పుడైతే అలా అడుగుతూ వచ్చాడో రాజు కూడా నెహెమ్యా చెప్పినటువంటి ప్రతి మాటను బట్టి ఆయన అంగీకరించినట్టుగా పరిశుద్ధ లేఖన గ్రంథాల్లో మనం చూస్తాం. ఎప్పుడైతే నెహెమ్యా ప్రార్థన చేశాడో రాజుగారి దగ్గరికి వెళ్లే ముందు, ఇప్పుడు రాజు ఏం చేశాడు, నెహెమ్యాని పంపించటానికి అతను మార్గాన్ని ముందుకు నడిపించినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం. ఇక్కడ నెహెమ్యా చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఆయన అంటున్నాడు, నేను ప్రార్థన చేశాను, దేవుడు నాకు ఎలా ఉన్నాడు అని చెప్తున్నాడు. తోడుగా ఉండి నాకు కృప చూపుచు నా దేవుని కరుణహస్తము కొలది రాజు నా మనవి ఆలకించాను. ఇక్కడ 3 ప్రాముఖ్యమైన మాటలు చెప్తున్నాడు. 1, దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. 2, నాకు కృప చూపుతున్నాడు. 3, ఆయన కరుణహస్తము నా మీద చాపబడింది. మన జీవితాల్లో కూడా మనం దేవుని సన్నిధిలో చేసిన ప్రతి ప్రార్థన దేవుడు ఆలకించి నెహెమ్యాకి మరి ఎంత తోడుగా ఉన్నాడో దేవుడు కూడా మనకు తోడుగా ఉంటాడని ప్రభు పేరట తెలియచేస్తూ ఉన్నాను. నెహెమ్యా అంటున్నాడు, దేవుడు నాకేమై ఉన్నాడు, తోడుగా ఉన్నాడు. వాక్యం వింటున్న వారులారా, మన జీవితాల్లో మనకి ఎవరు తోడు లేకపోవచ్చు, కానీ దేవుడు మనకు తోడుగా ఉన్నాడని ప్రభు పేరట తెలియచేస్తూ ఉన్నా. ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో, ఎప్పుడైతే ప్రభు దగ్గర అడుగుతామో, ఎప్పుడైతే దేవుని దగ్గర అడిగి పొందుకుంటామో, దేవుడు మనకు తోడుగా ఉండేవాడు. పరిశుద్ధ గ్రంథంలో ఆదికాండం 39వ అధ్యాయములో, ఆదికాండము 39 అధ్యాయము 2వ వచనంలో ఒక మాట ఇలా రాయబడి ఉంది. యెహోవా యోసేపునకు తోడయుండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడగు ఐగుప్తిని ఇంట. చాలు ఇక్కడ యోసేపుని గురించి మనం చూస్తాం. యోసేపు వర్ధిల్లడానికి యోసేపుకు ఎవరు తోడుగా ఉన్నాడు, దేవుడు తోడున్నాడు. ఈ రాత్రి వేళ ప్రభు మనతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు, నీ కుటుంబానికి తోడుగా ఉన్నాడు, నువ్వు చేసే ప్రార్థన ఆలకిస్తున్నాడు. నువ్వు భయపడొద్దని ప్రభు పేరట తెలియచేస్తూ ఉన్నాను. ఆనాడు యోసేపుకు తోడుగా ఉండి యోసేపుని ఏం చేస్తున్నాడు, ఆయన వర్ధిల్లింపు చేశాడు. యోసేపుని విడిచిపెట్టిన వాడు కాదు. ఈ రాత్రి నిన్ను కూడా విడిచిపెట్టలేదు. నీకేమైనా విడిచిపెట్టాడా? విడవలేదు. ఈ రాత్రి నిన్ను కూడా విడిచిపెట్టే దేవుడు కాదు, ఆయన నీకు తోడుగా ఉన్నాడు. ఎవరు మనకు తోడున్నా లేకపోయినా, ఎవరి తోడు మనకుంది? దేవుని తోడు. దేవుడు మనతో ఉన్నాడు, ఆయన తోడు మనకుంది అని ప్రభు పేరట నేను మీకు మనవి చేస్తున్నా. 23వ వచనంలో ఒక అద్భుతమైన మాట ఇలా ఉంది. యెహోవా అతనికి తోడయ్యుండెను గనుక ఆ చెరసాల అధిపతి
అతని చేతికి అప్పగింపబడిన దేని గుర్చియు విచారణ చేయక ఉండెను. అతడు చేయనిది యావత్తు చాలు చాలు చాలు. చెరసాల్లో వేయబడ్డాడు యోసేపు. అక్కడ కూడా దేవుడు ఏమై ఉన్నాడు? తోడుగా ఉన్నాడు. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు కలిగి ఉన్నా దేవుని తోడు మనతో ఉందంటున్నాను ప్రభు పేరట. ఆయన తోడుంది కాబట్టి మన జీవితాలు ఆశీర్వాదకరంగా దేవుడు ముందుకు నడిపిస్తూ తీసుకుని వెళ్ళాడు. నెహెమ్యాకి ఆయన ప్రార్థన చేస్తుంటే దేవుడు తోడున్నాడు. మన కుటుంబాల్లో కూడా దేవుడు ఏమై ఉన్నాడట? తోడుగా ఉన్నాడు. యోసేపు తన జీవితంలో ఎంత నలిగిపోతున్నాడో, ఎన్ని శ్రమలు అనుభవిస్తున్నాడో, ఎంత బాధను అనుభవిస్తున్నాడు, కానీ దేవుడు మాత్రం యోసేపుని విడిచిపెట్టిన వాడు కాదు అంటున్నాను ప్రభు పేరిట. వాక్యం వింటున్న వారులారా, దేవుని సన్నిధిలో ఆయన మనలను కూడా విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన మనకు తోడుగా ఉన్నాడని ప్రభు పేరిట నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథంలో సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథము 18 అధ్యాయము 12వ వచనాన్ని మనం చదువుతాం. యెహోవా తనను విడిచి దావీదుకు తోడయుండుట చూచి సౌలు దావీదులకు భయపడెను. చాలు చాలు చాలు. ఎవరికి తోడుగా ఉన్నాడు దేవుడు? దావీదుకు తోడుగా ఉన్నాడని సౌలు ఏం చేస్తున్నాడు? భయపడుతున్నాడు. సౌలేమో దేశానికి రాజు, దావీదేమో సామాన్యమైన వాడు. ఇప్పుడు ఎవరిని చూసి ఎవరు భయపడుతున్నారు? దావీదుని చూసి సౌలు భయపడుతున్నాడు. కారణం ఏంటి అంటే దావీదుకు దేవుడు తోడుగా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. నీ సమస్యలన్నీ నిన్ను పట్టి భయపడాలని ప్రభు పేరట తెలియచేస్తున్నాను. సౌలు భయపడిపోతున్నాడు. దేశాన్ని పరిపాలన చేసే చక్రవర్తి దావీదుని చూసి భయపడుతున్నాడు. కారణం ఏంటంటే దావీదుకు దేవుడు ఏమై ఉన్నాడంటే తోడుగా ఉన్నాడు. ఈ రాత్రి ఆ ప్రభు నీకు తోడుగా ఉన్నాడు. నువ్వు భయపడొద్దు అంటున్నాను ప్రభు పేరిట. దేవుడు నెహెమ్యాకు తోడుగా ఉన్నాడు. ఆయన చెప్తున్నాడు, నేను రాజుగారి దగ్గరికి వెళ్ళవలసిన ముందు దేవుని దగ్గర ఏం చేశాను? ప్రార్థన చేశాను. నా ప్రార్థన దేవుడు విన్నాడు. ఆయన నాకు తోడుగా, నన్ను విడిచిపెట్టలేదు. నిన్ను నీ కుటుంబాన్ని కూడా విడిచిపెట్టలేదు. ఎన్ని శ్రమలు నీ మీద ఏలుబడి చేస్తున్నా, ఎంత ప్రతికూలత నీ కుటుంబంలో ఉన్నా దేవుడు నిన్ను విడిచిపెట్టేవాడు కాదంటున్నాను. ఆయన నీకు తోడుండి సహాయం చేసేవాడు. అందుకని మన అవసరతకు ముందు మనం ఏం చేయాలట? ప్రార్థన చేయాలి. ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో దేవుని తోడు మనం కలిగి ఉంటామని ప్రభు పేరిట నేను మీకు మనవి చేస్తున్నాను. దేవుడు తోడుగా ఉన్న కుటుంబాలన్నీ దీవించబడతా ఉన్నాయి, ఆశీర్వదించబడతా ఉన్నాయి, దీవించబడతా ఉన్నాయి. అందుకే దేవుడు ఎల్లవేళలా నీకు తోడుగా ఉంటాడు అంటున్నాను ప్రభు పేరిట. గమనించండి, ఆయన మనకు తోడుగా ఉన్నటువంటి దేవుడు. రెండో మాట మనం ధ్యానం చేస్తే ఆయన కృప చూపుతున్నాడు. ఆయన కృప లేనిదే మనం బ్రతకలేం. ఆయన కృప చూపిస్తూ ఉన్నాడు. ఆయన కృపలో మనల్ని భద్రపరుస్తున్నాడు. ఆ కృప ఉన్నతమైంది, శ్రేష్టమైంది. అర్హత లేని మనకు దేవుడు తన కృపనిచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన నెహెమ్యాకట కృప చూపుతున్నాడు అని మన పరిశుద్ధ లేఖన గ్రంథాల్లో చూస్తాం. ఆదికాండంలో 6వ అధ్యాయంలో ఒక శ్రేష్టమైన మాట రాయబడి ఉంది. ఆదికాండము అధ్యాయం 6 8వ వచనంలో ఒక మాట ఇలా రాయబడి ఉంది. అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయను. చాలు చాలు చాలు. ఇక్కడ నోవాహుని మనం చూస్తాం. ఈయన ఎలాంటి వాడు? పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే యెహోవా దృష్టి యందు కృప కలిగిన వాడు. ఆయనకి ఏముందంటున్నాను? కృప. అందుకని ఆయన అంటాడు 7వ అధ్యాయంలో, యెహోవా ఈ తరమంతటిలో నీవే నా ఎదుట నీతిమంతుడై ఉండుట చూచితిని గనుక నువ్వు నీ ఇంటి వారును వాడలో. ఆ తరములో ఎవరు నీతిమంతులుగా ఉన్నారు? నోవాహు. అందుకని నోవాహు కుటుంబానికి ఏముందట? దేవుని కృప. దేవుని కృప ఉంది కాబట్టి ఆ కుటుంబం దేవుడు భద్రపరిచాడు. దేవుని కృప ఉంది కాబట్టి ఆ కుటుంబాన్ని దేవుడు బలపరిచాడు. ఆ భయంకరమైనటువంటి జల ప్రళయములో నుంచి దేవుడు నోవాహు కుటుంబాన్ని
తప్పించినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం. ఈ రాత్రి వేళ దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, ఆయన కృప నీ కుటుంబం మీద ఉంది, అందుకే నువ్వెంతవరకు కాపాడగలిగినటువంటి వాడిగా ఉన్నావు, కాపాడబడుతూ ఉన్నావని ప్రభు పేరట తెలియచేస్తూ ఉన్నాను. అందుకు పౌలు అంటాడు, పౌలుకి చాలా అతనుకున్న బలహీనతను బట్టి మనం ఆలోచన చేస్తే ముమ్మారు ప్రార్థన చేశాడట. తన కంటి సమస్యను బట్టి ప్రార్థన చేస్తున్నాడు. ఏమని? ప్రభువా, చాలా ఇబ్బందుల్లో ఉన్నా, బలహీనతల్లో ఉన్నా, మరి నాకు నువ్వు స్వస్థత కలుగు చేయాలి అని దినానికి ముమ్మారు ప్రార్థన చేశాడు. అప్పుడు ప్రభు అంటాడు పౌలుతో, పౌలా, నా కృప నీకు చాలు, బలహీనతల్లో నా కృప నీకేమవుతుంది? అత్యధికమవుతుంది. భయపడొద్దు. ఒకవేళ బలహీనత ఉందని ఒకవేళ భయపడుతున్నావేమో, దానికంటే ఉన్నతమైన కృప నీ మీద ఉంది. ఈ రాత్రి ఆ కృపే నిన్ను ఆవరించింది అంటున్నాను. ఆ కృపే నీ కుటుంబానికి కాపుదలు ఇచ్చింది అంటున్నాను. దేవుడు కృపామయుడు, కృప కలిగిన వాడు. ఆయన కృపను చూపుతున్నాడని ప్రభు పేరట నేను మీకు మనవి చేస్తున్నాను. నీకేమేకి ఏం చేశాడు? ఆయన కృప చూపించాడని అంటున్నాడు. కృప చూపుతున్న దేవుడు. మనం అడుగుతాం, అయ్యా ఎలా ఉన్నావంటే మన సమాధానం ఎలా ఉంటుంది? దేవుని కృపను బట్టి బాగానే ఉన్నాం అంటే. నువ్వు బాగుంటానికి ఏం అవసరం? కృప. అర్హత లేని వారికి అర్హతనిచ్చేదే దేవుని కృప. ఈరోజు ఆ కృప ద్వారా మనం బ్రతికించబడ్డాం. ఆ కృప ద్వారా మన జీవితాల్లో ముందుకు నడిపించబడుతున్నాం. ఈ రాత్రిలో అంటున్నాను, ఆ కృపే నీ కుటుంబానికి దేవుడు పరిపూర్ణంగా ఉంచాడు. నెహెమ్యా ప్రార్థన ఆలకించి అతనికి కృప చూపినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. ఒకటి, తోడుగా ఉన్నాడట. రెండు, ఏం చేస్తున్నాడు? కృప చూపుతున్నాడు. దేవుని దగ్గర ప్రార్థన చేశాడు, ప్రభు దగ్గర అడుగుతున్నాడు. రాజుగారి దగ్గరికి వెళ్ళే ముందు ఏమంటున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. మనం కూడా అవసరతకు ముందు ఏం చేయాలి? మనం ప్రార్థన చేయాలి. ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో మన అవసరతలన్నిటినీ ప్రభు తీర్చి మనల్ని ముందుకు నడిపిస్తాడు. కొన్ని కుటుంబాల్లో అలాంటి ప్రార్థన జీవితం లేదు, అలా ప్రార్థన చేసుకోలేకపోతున్నారు. మనకు ఆ ముందున్నటువంటి అవసరత ఎంత ఉందో ఎరిగి మనం ఏం చేయాలి? ముందు ప్రార్థన చేయగలిగిన వారిగా ఉండాలి అంటున్నాడు ప్రభుల వారు. ఎప్పుడైతే అలా ప్రార్థన చేస్తామో దేవుడు ఏం చేస్తాడంటే మన ప్రార్థనలన్నీ ఆలకిస్తాడు. నెహెమ్యా చెప్తున్నాడు, నేను ఏమైతే అడిగానో, దేని కొరకైతే ప్రార్థన చేశానో అవన్నిటిని దేవుడు నాకు అనుగ్రహించాడు. నెహెమ్యా ఒక్కడే ప్రాకారాలు కట్టడానికి బయలుదేరాడు. ఒక్కడే బయలుదేరాడు. ఎవరు తోడున్నారు? దేవుడు తోడున్నాడు. దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి మరి ఏం చేస్తూ వచ్చారంటే, మనం గమనిస్తే ఆ ప్రాకారాలు కట్టడానికి ఆయన యెరూషలేము ప్రాంతానికి వెళ్ళినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం. మూడోది ఆయన అంటున్నాడు, ఆయన కరుణహస్తము నా మీద చాపబడింది. దేవుని కరుణహస్తము నా మీద ఉంది. దేవుడు నన్ను కరుణిస్తున్నాడు, నా మీద ఆయన హస్తాన్ని చాపాడు అంటున్నాడు. ఆయన కరుణహస్తం నా మీద లేకపోతే నేను ముందుకు నడిపించబడేవాడి కాదు. రాజు నా మనవులు వినేవాడి కాదు. రాజుకు నేను చెప్పింది ఏది ఆయన వినేవాడి కాదు. నా మీద దేవుని కరుణహస్తం ఉంది అంటున్నాడు నెహెమ్యా. ఈ రాత్రి నీ కుటుంబం మీద కూడా దేవుని కరుణహస్తం ఉంది అంటున్నాను. గమనించాలి. దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు. దేవుడు నీ అవసరాలు తీరుస్తాడు. నిన్ను ముందుకి నడిపిస్తాడు. భయపడక మనము దేవుని సన్నిధిలో ముందుకి వెళ్ళాలంటున్నాను. యెషయా గ్రంథంలో 41 అధ్యాయంలో, పరిశుద్ధ గ్రంథంలో యెషయా గ్రంథం 41 అధ్యాయం, 41 అధ్యాయం, యెషయా గ్రంథంలో 41 అధ్యాయంలో 10వ వచనాన్ని మనం చదువుతాం. బూదిగంతముల నుండి పట్టుకొని నీవు నా దాసుడువనియు ఉపేక్షింపక ఏర్పరచుకుంటుననియు నేను నీతో చెప్పున్నాను. తోడై ఉన్నాను, భయపడద్దు, నేను నీ దేవుడనై ఉన్నాను, దిగులు పడకు, నీకు సహాయము చేయువాడను నేనే, నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను. చాలు చాలు చాలు. ఇక్కడ చెప్తున్న మాట యాకోబుతో చెప్తున్నాడు, భయపడద్దు. ఏమంటున్నాడు? దిగులు పడద్దు, నేను నీతో చెప్పున్నాను, నీకేమై ఉన్నాను? తోడై ఉన్నాను, నీకు సహాయం చేసేది నేనే,
నీతి అను దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకుంటాను. ఒకవేళ భయపడుతున్న వేళ ప్రభు చెప్తున్నాడు, భయపడొద్దు, నీతి అను నా దక్షిణ హస్తముతో నేనేం చేస్తాను, ఆదుకుంటాను. ఎవరు ఆదుకోకపోవచ్చు, దేవుడు నిన్ను ఆదుకుంటాడు, దేవునికి సహాయం చేస్తాడు, దేవుడు నిన్ను బలపరుస్తాడు, దేవుడు నిన్ను నడిపిస్తాడు. ప్రభు చెప్తున్నటువంటి మాటలో ఆయన అంటున్నాడు, నెహెమ్యా చెప్తున్నాడు, ఆయన కరుణహస్తము నా మీద చాపపడి ఉంది, దేవుని హస్తము నీ మీద ఉంది, నువ్వు భయపడదు, నీ ప్రార్థన ఆలకించబడుతుంది, నీ ప్రార్థన ప్రభు వింటాడు, నీ ప్రార్థన ఆలకించి నీకు సహాయం చేస్తాడు. అందుకని మనలో ఏముండాలంటే ప్రార్థన జీవితం. పని చేసేదానికి ముందేం కావాలంటున్నాడు, ప్రార్థన చేయాలి. నెహెమ్యా ప్రార్థన చేశాడు. నెహెమ్యా ప్రార్థన దేవుడు ఏం చేశాడు, ఆలకించి రాజుగారు మనసును మార్చాడేమో. రాజుగారిని ఏమైతే అడుగుతున్నాడో అవన్నీ నెహెమ్యాకి ఇవ్వటానికి రాజు ఇష్టపడుతూ వచ్చాడు. దానికి కారణం ఏంటో తెలుసా, నెహెమ్యా ప్రార్థన జీవితం. ఆయన రాస్తాడు, నేను కన్నీరు విడిచి ఉపవాసం ఉండి కొన్ని దినాలు దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాను అంటున్నాడు కదా. ఆయన అంతగా ప్రార్థన చేయబట్టే దేవుడు తోడుగా ఉన్నాడు, కృప చూపాడు. అంత మాత్రమే కాదు, మనం లేఖనాల్లో గమనిస్తుంటే ఆయన దక్షిణ హస్తము లేకపోతే తోడుగా ఉన్నట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం. మరొక మాట 41:13 ఒక మాట ఇలా రాయబడి ఉంది, నీ దేవుడు నేను యెహోవానగు నేనే, భయపడుకో, నేను నీకు సహాయము చేసేదనని చెప్పుచు నీ కుడి చేతిని. దేవుడు మనకు సహాయం చేయడానికి ఏం చేయబోతున్నాడు, ఆయన కుడి హస్తాన్ని పట్టుకుంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు తన కుడి హస్తాన్ని పట్టుకున్నాడు. దేని కొరకై, మనకు సహాయం చేయాలని. దేవుని హస్తము మన మీద చాపబడింది. ఏం చేయాలని, మనకు సహాయం ఏం చేస్తున్నాడు ఆయన, మన కుడి చేతిని. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను ఈ రాత్రి ఇలా అంటున్నాను, మన చేతిని ఆయన పట్టుకున్నాడు. ఎందుకంటే ఆయన మనకు సహాయం చేయటానికి. దేవుడు సహాయం చేసే దేవుడు. అందుకని ఆయన మన కుడి చేతిని పట్టుకున్నాడు. ఆయన అన్నాడు, నేను నీకు సహాయం చేస్తాను, భయపడొద్దు. ఈ రాత్రి నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడు. నువ్వేమైతే దేవుని సన్నిధిలో అడుగుతున్నావో, ప్రార్థన చేస్తున్నావో, వాటన్నిటి విషయమై దేవుడు నీ కుడి చేతిని పట్టుకుని నీకు సహాయం చేయాలనుకుంటున్నాడు. వాక్యం వింటున్న వారులరా, నెహెమ్యా ప్రార్థన చేస్తున్నాడు. ఆ ప్రార్థన జీవితం ఉన్నతమైంది. మరొక మారు మనము నెహెమ్యా గ్రంథంలోనికి వెళ్తాం. ఆయన చేసే ప్రార్థన ఉన్నతమైనటువంటి ప్రార్థన. అద్భుతంగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. పరిశుద్ధ గ్రంథంలో 4వ అధ్యాయం 4వ వచనంలో ఇలా అన్నాడు, ఈ మాటలు వినినప్పుడు కూర్చుండి ఏడ్చి కొన్ని దినాలు దుఃఖముతో ఉపవాసముండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని. ఎట్లనగా, ఆకాశమందున్న దేవా, భయంకరుడైన గొప్ప దేవా, నిన్ను ప్రేమించి నడుచు వారిని కటాక్షించి వారితో నిబంధన స్థిరపరుచువాడా. చాలు 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 అయ్యా, నీ ఆజ్ఞన గైకొంటున్నాం, నిన్ను ప్రేమిస్తున్నాం. అట్లయితే మా ప్రార్థన ఆలకించేవాడిగా నువ్వు ఉన్నావు. నా ప్రార్థన ఆలకించయ్యా. నేను యెరూషలేము పట్టణం వెళ్ళాలి, ప్రజలు ఇబ్బందులు చూస్తున్నాను, ప్రజలు బాధపడుతున్నారు, వేదన పడుతున్నారు, ఇబ్బందులు ఉన్నారు. మందిరమేమో ప్రాకారాలు పడదోయబడ్డాయి, గుమ్మాలు కాల్చబడ్డాయి, నేను వెళ్ళాలయ్యా. దేవుని దగ్గర చేసిన ప్రార్థన దేవుడు ఆలకించాడు. ఈ రాత్రి నేను అంటున్నాను, నీ కుటుంబ పక్షంగా చేసిన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. అందుకని భయపడద్దు. నీ ప్రార్థన నువ్వు చేసినప్పుడు ప్రభు చెప్తున్నాడు, నేను నీకు తోడుగా ఉంటాను, నీకు కృప చూపుతున్నాను, నా కరుణ హస్తము నీ మీద చాపబడింది. నువ్వేది అడుగుతున్నావో, ఏది కావాలని ఆశపడుతున్నావో, దేవుడు నీకు అవన్నిటినీ అనుగ్రహిస్తాడు. మరి మనం ఏం చేయాలంటే దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. ఎప్పుడైతే అలా ప్రార్థన చేస్తామో దేవుడు మన ప్రార్థన ఆలకించి మనకు సహాయం చేస్తాడు అంటున్నాను. అతి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. దయచేసి కళ్ళు మూసుకోనండి, ప్రార్థన చేసుకుందాం. కొంత సమయం దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం.
దయచేసి అందరం కళ్ళు మూసుకుని, మరి ఈ రాత్రి వేళ ప్రభు చెప్తున్నారు, నీకే అవసరం ఉందో, ఏ అక్కరుందో దాని కొరకు ముందుగా నువ్వు ప్రార్థన చేయాలి.